ప్రముఖ నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కోరిక నెరవేరింది. ఆయన వినతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవించారు. తెలంగాణలోనూ గేమ్ చేంజర్ టికెట్ రేట్లను పెంచారు. గేమ్ చేంజర్ మూవీని విడుదల రోజు అంటే 10వ తేదీ 6 ప్రదర్శించుకోవచ్చని అన్నారు. ఆ రోజు మాత్రం మల్టీప్లెక్స్ థియేటర్లో రూ. 150, సింగిల్ స్క్రీన్స్ లో రూ. 100 పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. అలానే 11వ తేదీ నుండి 19వ తేదీ వరకు 5 ఆటలు ప్రదర్శించుకోవచ్చని, ఆ తేదీల్లో మల్టీప్లెక్స్ థియేటర్లో రూ. 100, సింగిల్ స్క్రీన్స్ లో రూ. 50 టికెట్ ధర పెంచుకునే ఆస్కారం ఇచ్చారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ డాకు మహారాజ్ టికెట్ రేట్లు పెంచమని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరనని ఇప్పటికే ఆ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. ప్రముఖ యాంకర్ నటి శ్రీముఖి రామభక్తులకు క్షమాపణలు చెప్పింది. ఇటీవల జరిగిన సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్లో ఆమె రామలక్ష్మణులు ఊహాజనిత పాత్రలని చెప్పింది. ఈ సినిమా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ మన కళ్ల ముందున్న రామలక్ష్మణులని వారితో పోల్చింది. అయితే ఈ పోలిక సంగతి ఎలా ఉన్నా చారిత్రక పురుషులు రామలక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ గా ఎలా చెబుతామంటూ నెటిజన్స్ ఆమెపై మాటల దాడి చేశారు. మరికొందరు కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ వివాదం ముదిరి పాకాన పడకముందే శ్రీముఖి తన తప్పును గ్రహించి బహిరంగ క్షమాపణలు తెలిపింది. తన కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే పెద్ద మనసుతో క్షమించమని కోరింది. తాను హిందువునేనని, రాముణ్ణి అమితంగా నమ్ముతానని ఆమె తెలిపింది. జేడీ చక్రవర్తి, నరేష్ అగత్య, సీరత్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం జాతస్య మరణం ధ్రువం. శ్రవణ్ జొన్నాడ రచన, దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ మేకర్స్ ఓ గ్లింప్స్ ను విడుదల చేశారు. మర్డర్ మిస్టరీ, క్రైమ్ స్టోరీగా జాతస్య మరణం ధ్రువంను తెరకెక్కించినట్టు దీనిని చూస్తుంటే అర్థమవుతోంది. చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రీతి జింగానియా ఈ మూవీతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను తులసి, తనికెళ్ల భరణి, మస్త్ అలీ, షీనా, హితేన్ తేజ్వానీ, రాజేష్ శర్మ, లావణ్య సహకార పోషించారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న దీనికి జిబ్రాన్ సంగీతం అందించారు. స్వీయ దర్శకత్వంలో ఎన్ఆర్ఐ రమణారెడ్డి రూపొందించిన నిన్ను నన్ను కన్నా ఆడదిరా పాటను ప్రముఖ నటుడు అలీ హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కడ నుండి అమెరికాకు వెళ్లిన రమణారెడ్డి మన దేశానికి ఏమైనా చేయాలనే ఆలోచనతో తిరిగి వచ్చి తొలి యత్నంగా ఈ పాటను చేశారని, ఈవేళ క్యాన్సర్ను మించి దారుణంగా పెరిగిపోతున్న మానభంగాలను అరికట్టేలా ఈ పాట ఉందని, కుల మతాలకు అతీతంగా దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అలీ కోరారు. కామంతో కళ్ళు మూసుకుపోయి మృగంలా ప్రవర్తిస్తున్న వారిలో ఈ పాట మార్పు తీసుకుని రావాలని కోరుకుంటున్నట్టు సీతక్క తెలిపారు. రమణారెడ్డితో పాటు ఈ పాటలో నటించిన కామన, నటుడు ఘర్షణ శ్రీనివాస్, నటి మంజుల, జుబేదా అలీ తదితరులు ఈ సాంగ్ లాంచ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. 2024లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప 2 చిత్రం. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా సంక్రాంతి కానుకగా కొత్త భారీ చిత్రాలు విడుదలయ్యే వరకు బాక్సాఫీసును రూల్ చేస్తూనే ఉంది. అతి తక్కువ సమయంలో వరల్డ్ వైడ్ 1800 కోట్లకు పైగా గ్రాస్ను వసూలు చేసిన ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది పుష్ప 2. ఈ సందర్భంగా మూవీని జనవరి 11న అదనంగా మరో 20 నిమిషాల నిడివితో థియేటర్లో రీలోడ్ చేయాలని నిర్మాతలు భావించారు. అయితే సాంకేతిక పరమైన ఇబ్బందుల వల్ల దానిని 17కు వాయిదా వేశారు. ఈలోగా పుష్ప 2 అభిమానుల కోసం మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ చిత్ర రూపకల్పన వెనుక దర్శకుడు సుకుమార్, కథానాయకుడు అల్లు అర్జున్ పడిన శ్రమ ఏపాటిదనేది ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతోంది. విజయాలు ఊరికే దక్కువని దీనిని చూసిన ఎవరైనా చెబుతారు.